ఇగో ఇది 3/4 కిలో చికెను. మనం ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని నూనె పెట్టుకుందాం. అంతలోపు మనం నూనె కాగేంతసేపు మసాలాలన్నీ కలుపుకుందాం. కూరకు నూనె పోసుకుందాం. అది వేడేంతసేపు మనం కారం వేసుకుందాం. ఇగో గంటెడు బోడ గంటెడు ఎత్తన్న కారం చూసుకుంటూ వేసుకోరు, ఎందుకంటే మీరు తినేటోళ్ళు కారం తినరో చూసుకుంటూ వేసుకోరి. ఇక కొంచెం గరం మసాలా ఎత్తాను. ఇక కొంచెం గరం మసాలా కొద్దిగా పిల్లలు తినకుంటే తక్కువ వేసుకోరి, తింటే మంచిగా తినేటోళ్ళు అయితే మంచిగా వేసుకోరు. చెంచాడు పసుపు, చెంచాడు అల్లం వేసినాక ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ 1 చెంచా పచ్చిదనాల పొడి. ఈ కూరని అంతా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ అల్లం కొంచెం వేసుకోవాలి. ఇగో మనం ఇట్లా కలుపుకున్నాం కదా. ఇక నూనె వేడైంది. నూనె వేడైనాక కొన్ని మసాలాలు ఊరికేసుకుందాం. ఫస్ట్ మసాలాలు వేసుకుందాం. తర్వాత ఇగో పుదీనా, ఉల్లిగడ్డ మిర్చి 3 మిర్చీలు ఇది మంచిగా ఫ్రై కావాలి. వేయాలి. కొంచెం అల్లం వేసుకుందాం పోనుకు. కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాయి అవి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని మంచిగా ఇది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక మంచిగా కప్పుకు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం అంతేసరి సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ని మారిపోతే లేకుంటే మూత పెట్టుకోవద్దు. మూత పెట్టకుండానే ఫ్రై కావాలి. చికెన్ ఇగో ఇట్లా అయిందిగో. ఇక నూనె ఇట్లా పైకి వచ్చినప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. ఇక గ్లాస్తోనైతే 2 గ్లాసుల నీళ్ళు పోస్తాను నేను. గ్లాస్తోని ఇక ముక్క మునిగంత పోసుకొని ముక్క మునిగంత పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఫుల్ పెట్టుకోవాలి. గ్యాసు ఫుల్ పెట్టుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం మూత వేసుకోవాలి. మూత వేసుకోవాలి. కూర అయిందో చూద్దాం. ఇక కూర అయితే దగ్గర పడ్డది. ఇక ముక్క మునిగేటట్టు పోసుకున్నాం కదా పులుసు. ఇక ముక్క కనబడ్డప్పుడు బంద్ చేసుకోవాలి. ఓకే, కూర అయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఎంత రుచికరమైన చికెన్ రెడీ. కొత్తిమీర వేసుకున్నాం పైకి వెళ్ళి. ఎంత టేస్ట్కరమైన చికెన్ రెడీ. అయిందండి. నేను చేసినవి కొలతలతో వేసుకోరి, కరెక్ట్ సరిపోతుంది. కొంచెం ఉప్పు అటు ఇటు ఉంటుంది కావచ్చు. మీరు కారం ఎక్కువ తింటూ ఉంటే కారం వేసుకోరి. మసాలా అయితే సరిపోతుంది. తాలింపు వేసినవి ఇప్పుడు మనం పొడి వేసుకున్నది. లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి చికెన్ ఎట్లుందో.